కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్. లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం. తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు. రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఎస్సీ 59 కులాల్లోనే సీరియల్ నంబర్ 9 ఉన్నటువంటి బేడ బొడుగ జంగం ఎస్సీ కాస్ట్ లోనే కొనసాగించాలని, మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కాపాడాలని మేము సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారుగా గుర్తించి మమ్మల్ని 2008 వరకు ఉన్న ఏదైతే షెడ్యూల్ కాస్ట్ లో సీరియల్ నంబర్ 9లో ఉన్న మాకు అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. 2008 144 జీవో రావడంతో మా యొక్క హక్కులు అప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన మా కూలం బేడ బుడగ జంగంను ఎస్సీ కమ్యూనిటీ నుండి తప్పించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు రావాల్సినటువంటి కొన్ని పథకాలు అందజేశారు. మంత్రి నారా లోకేష్ యోగలం పాదయాత్రలోని పలు సందర్భాలలోని కేంద్రంతో మాట్లాడి చట్టబద్ధత కల్పిస్తానని, ఎస్సీ సర్టిఫికెట్లు కూడా మంజూరు చేసేలా న్యాయం చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. కానీ నేటికి అవి కార్యరూపం దాల్చలేదు. కనీసం కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం చర్యలు కూడా తీసుకుని కేంద్రానికి నివేదిక పంపించాలని కోరుకుంటున్నాము. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలతో పాటుగా ఆందోళన చేస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమంలోని అనకాపల్లి జిల్లా అధ్యక్షులు దుడ్డు కొండయ్య, కార్యదర్శి సేర్ల అప్పారావు, ఉపాధ్యక్షులు అప్పారావు తదితర పెద్దలు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు మా పిల్లలకి మాకు సబ్జెక్ట్ లేకపోయినా ప్రభుత్వంతో మేము పోట్లాడినా కానీ మా పిల్లలకి వృద్ధులకి అందరికి కూడా అన్ని పథకాలు కూడా మాకు అందాయి. ఇప్పుడు కొత్తగా పథకం ఏమిటంటే ప్రతి ఒక్క దానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటున్నారు కాబట్టి ఇప్పుడు దేనికి మేము అందడానికి కూడా తీసుకోవడానికి మాకు లేక ఇప్పుడు మేము బాధపడి ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో మీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. మా పిల్లలకి అందినట్టు అందరికీ అన్ని పథకాలు అందరికీ అందినట్టు మా పిల్లలకు కూడా మాకు అందాలని, పెద్దలకి వృద్ధులకి అందరికీ అందాలని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పాదగాజువాక తెదేపా కార్యాలయం వినతులు ఇచ్చిన వారితోటి కిటకిటలాడింది. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు ఆయా సమస్యలను ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు వివరించారు. 79వ వార్డు అగనంపొడి సమీపం శనివాడ గ్రామానికి చెందినటువంటి శెట్టి బలజ సామాజిక వర్గానికి చెందినటువంటి పలువురు అక్కడి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. స్థానిక ప్రజల అవసరార్థం సామాజిక భవనం, ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి స్థలం కేటాయించాలని కోరారు. ఇక్కడ సమస్యలను కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ కి తెలియజేస్తామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని శెట్టి బలజ సామాజిక వర్గ ప్రతినిధి నెల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. చెప్పండి. అగనపూడు గ్రామం నుంచి వచ్చాము మేము. 79వ వార్డు శనివాడ గ్రామం. మాకు అక్కడ నిర్వాసితులుగా 3 సంవత్సరాల నుంచి ఉంటామండి. స్టీల్ ప్లాంట్ ఈ ప్లేస్ తీసుకోవడం వల్ల మాకు అక్కడ బందీగా కొంచెం స్థలం ఉంది. దాన్ని పెట్టి వచ్చి మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చి విన్నపం చేసుకున్నాం. ఎందుకంటే మాకు అక్కడ ఏమైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, పిల్లలు ఆడుకోవాలన్నా సరే ఒక బడి లేదు, ఒక గుడి లేదు, ఒక ప్లేస్ లేదు. ఏమంటే మొత్తం దగ్గరికి వచ్చి మొత్తం పెన్షన్ అనేది చేస్తారు. దాన్ని పెట్టి మేము పల్లా శ్రీని గారిని కోరుకుంటూ మాకు స్థలం అది ఇప్పించమని కోరుకుంటూ ఇలాగా వచ్చాం సార్. అంటే ఏంటంటే అడిగారండి, మీకు ఏం కావాలండి? మీకు సామాజిక భవనం ఒకటి, గుడికి ప్లేస్ ఇవ్వమని అడిగాం సార్. అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయండి మీ వాళ్ళు? ఇంచుమించు 400 కుటుంబాలండి. 600 మంది ఉంటారండి మొత్తం. దాన్ని పెట్టి మాకు ఈ ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. నమస్తే అండి, నేను 79వ వార్డు శనివాడ గ్రామం నుంచి వచ్చాను. మాకు ఇప్పటి వరకును స్టీల్ ప్లాంట్ వారు భూమిని
నిర్వాసితుల కింద మాకు భూమి కానీ ఏమీ లేదు ఇప్పటి వరకు. మా గౌరవనీయులైన పల్లా గారికి వెన్ఫామ్ చేసుకోవడానికి వచ్చాము. ఎందుకంటే గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. మా ఊళ్ళో బడి లేదు, ప్లే గ్రౌండ్ లేదు, ఏమీ లేవు. ఆ విషయాలన్నిటి మీద సార్కి వెన్ఫామ్ చేసుకోవడానికి సార్ కలవడానికి వచ్చాము. చెప్పారమ్మా సార్కి? చెప్పాము సార్, సమస్య చెప్పాము, త్వరలో క్లియర్ చేసేస్తా అన్నారు. అన్ని రంగాలలో ఆర్యవేసులు ముందుండాలని ఆ దిశగా సంఘాలు పనిచేయాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గాజువాక వాసవి కళ్యాణ మండపంలో విశాఖ జిల్లా ఆర్యవేశ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సోమిశెట్టి పాల్గొని మాట్లాడారు. వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవా రంగాలలో ఆర్యవేశులు ముందుంటున్నారని గుర్తు చేశారు. సమాజ అభివృద్ధిలోని కూడా ఆర్యవేశ్య వాసవి సంఘాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి బెల్లాల పెంటబాబును కార్యవర్గాన్ని అతిథులు అభినందించారు, సత్కరించారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గురుమూర్తిరెడ్డి, మంత్రి రాజశేఖర్, ఏపీ ఆర్యవేశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, శబరి వరప్రసాద్, గునిశెట్టి అప్పల సత్యనారాయణ, గుప్తా, కట్టా సత్యానందం, కందుల సాయి సత్యనారాయణ ఉన్నారు. మంత్రి రాజశేఖర్ గారిని, ఐఎన్టీసీ నేషనల్ నాయకులు, మా స్టీల్ ప్లాంట్ లో ఇటువంటి ప్రమాణాలన్నీ కూడా ఉమ్మడి విశాఖ నుండి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి రావడం, అలాగే రాష్ట్రంలో ప్రత్యేక నిరుపాసం కావాలి, ఆడవాళ్ళకి బయట రావాలి అని ప్రాణాలు అందించినటువంటి ఇటువంటి పెద్దలు మనకు ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రాణాలు అనిపించి ఏ భాగం నాశనం చేయలేదు. మనం అనుకుంటే రాజ్యాలు ఏదొచ్చు, రాజ్యాలు ప్రవర్తించు, ఆ శక్తి మన దగ్గర ఉంది. 10 మందికి అన్నం పెడతాం, 10 మందికి అన్నదానం చేస్తాం, చంద్రాన్ని ఇస్తాం. ఏ రాజకీయ గమనించిన మన నుంచి ఆశించేటువంటి ఎన్నో ఉన్నాయి. కానీ మన వాళ్ళు తొక్కేస్తున్నారు. అది ఎందుకు తొక్కుతున్నారో మనకు అర్థం చేయాలి. చాలా మంది మన వాళ్ళే మన వాడి పైపోతుంటే ఎనకని తగ్గి వాడి పైపోకుండా పుట్టి పడేటటువంటి పరిస్థితులు రాస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్క ఆరోగ్య ఏ ఒక్క పైకి వస్తే 10 మంది సాహిత్యం కానీ ఎనకడికి తగ్గి వాళ్ళ కూర్చోండి. వాళ్ళ ఎన్నో కార్యక్రమాలు చూసాం. గత ప్రభుత్వాలు వారికి ఒక పుస్తకానికి రాజయ్యారు, ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాక్షసుడు వల్ల మన వయస్సు ఎంతమందికి వెళ్ళబోతున్నారు, మన వయస్సులో అడిగారు కొట్టించారు. మన వయస్సులో దేవత నరసింహంలో పక్కన గుడి ఉంటే ఎవరో ఉంటే పక్కన వయసు ఉంటాయని చెప్పేసి ఆ వయసు దేశ చేస్తున్నారు. నరసింహపట్నంలో ఆ వయసు కళ్యాణం జరిగితే వెంటనే పరిగణించి వాళ్ళకి నచ్చని దృష్టిలో మాట్లాడి ఇమీడియట్ గా సాయంత్రం వినిపించడం జరిగింది. ఇలాంటి సమస్య
నెల్లూరులో జరిగినాయి, ఒంగోలు జరిగినాయి, ఎక్కడ నేను కానీ రాకేష్ గారి తల్లి ఎక్కడ జరుగుతున్నటువంటి ఏ దుష్టశక్తి నాయకుడైతే ఏ పోరాటం సరే అన్ని పట్ల చూడబట్టి వాళ్ళు నిలబడి సంబంధం తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పట్టుదల ఉండాలి, వైశాఖ చెప్తున్నారు. మేము కూడా పోరాటం అన్నిలో లేకుండా ముందు వచ్చే వైశాఖ ఉద్యోగాలు మీరు ముందుకు రావాలి. లేకపోతే మనకి చాలా చూస్తాం. రాజకీయాల్లో గత ఎన్నికల ముందు అక్కడ ఇద్దరు పోటీ చేసి ఇద్దరు చేశారు. అదేవిధంగా స్టేట్లోనే ప్రపంచంలోనే సంస్థ సేవా కార్యక్రమాలు మీలాగా ఏ ఒక్క కులంలో కూడా సేవా కార్యక్రమాలు ఎవరిని రూపాయి అనుకుంటారు. మీ సొంత సంపాదనలో కొంత శాతం కేటాయించి పేద ప్రజలకు కానీ సంక్షేమ పథకాలు అందడానికి కానీ అందరికీ కూడా సహకారం చేసే మన సంస్థ ఏదైనా ఉందంటే ఆరోగ్య సేవా సంస్థ. అది స్టేట్ కావచ్చు, ప్రపంచం అవ్వచ్చు, జిల్లా అవ్వచ్చు, అలాగే నియోజకవర్గాలు కావచ్చు. మంచి సేవా కార్యక్రమంలో చేస్తూ ప్రజల ఆదాయాలు పొందుతూ అందరినీ వెనుకోవడానికి అందిస్తూ అన్ని కుటుంబాలతో కూడా కులాలకి, మతాలకి, పార్టీకి, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కూడా పరిపూర్ణంగా తీసుకెళ్ళడంలో మీకు మీరే సాటి. అందులో అందరూ లేదు, మీరు కూడా చేయాలి. చేతనం మీరు ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా ఉంటుంది. అలాగే స్టేట్ నాయకులే కావచ్చు, జిల్లా నాయకులే కావచ్చు, స్థానిక నాయకులే కావచ్చు, అందరినీ కూడా గౌరవిస్తూ అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ అందరినీ కూడా వాళ్ళు చేసిన సేవ పుణ్యాలకు సత్కరిస్తూ మెయింటైన్ చేస్తూ ఫ్యూచర్గా మరి నాయకులు సభ్యులకి కూడా స్టేట్ నాయకులందరూ కూడా ఆశీస్సులు అందించడానికి వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ ఆశీస్సులతో మరి కొత్తగా ఎన్నిక కాబట్టినటువంటి కార్యవర్గం వాళ్ళ సూచనలు చాలా ప్రకటిస్తూ బ్రహ్మాండంగా సర్వే చేస్తూ మంచి తెలుసుకుంటూ దేవుడు ఆశీస్సులు పొందుతూ ఇంకొక సురక్షగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇవాళ సంఖ్యాల వల్ల మరి ఫంక్షన్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి. సంఖ్యాలను అనుకున్నా మరి కోరుకుంటూ ఇళ్లకు త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్న ఆటోలు ప్రయాణాలు చేయరాదని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం మరిపి వలస కూడలి వద్ద ప్రధాన రహదారుల్లో సోమవారం పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సీతానగరం ఎస్ఐ ఎం రాజేష్ ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కూడా అటువైపుగా వచ్చే వాహనదారులను ఆపి ద్విచక్ర వాహనదారులను హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై కూడా అవగాహన కల్పించి వారి యొక్క వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎం రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు కూడా విధిగా నిబంధనలు పాటించాలని, వచ్చిరని డ్రైవింగ్ తో రోడ్డుపైకి రావటం, మైనర్లకు వాహనాలు ఇవ్వటం, మద్యం తాగిన వాహనాలు నడపటం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలను జాగ్రత్తగా నడపాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. సురక్షిత ప్రయాణానికి ప్రతి ఒక్కరు కూడా మొగ్గు చూపాలని సూచించారు. రెండు వైపులా ఎప్పడానికి ఆస్కారం లేక ఆటో తిరగబడిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల ఆటోలో కూర్చున్నటువంటి లోపలున్న ప్రయాణికులకి, డ్రైవర్ గారికి, పక్కన అందరికీ కూడా నష్టం వాటిల్లో అవకాశం ఉంది. సో దయచేసి మీరెవరూ కూడా డ్రైవర్ సీట్ కి పక్కన కూర్చోవడానికి ప్రయత్నించవద్దు. మేము తరచూ కూడా గౌరవ పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వద్దని, మీ మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వద్దని అవగాహన కల్పిస్తున్నాము. ఆటో డ్రైవర్లు తమ యొక్క డ్రైవింగ్ సీట్ కి ఇరువైపులా ప్రయాణికులు ఎక్కించుకోవద్దని అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్లే మృత్యువాత పడడం జరుగుతుంది. సో
భద్రత అనేది ఎవరో చెప్తే నేర్చుకునేది కాదు. భద్రత ముందు మన నుంచి మొదలుకొని సమాజం మొత్తం వ్యాపించాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తిరిగి మీరు ఇంటికి చేరుకోవడానికి ఇంటి వద్ద మన బంధువులు ఆత్మీయులు మన కోసం ఎదురు చూస్తారని గుర్తుంచుకొని వారు మీ రాక కోసమే ఎదురు చూస్తారు గనక క్షేమంగా వెళ్లి లాభంగా రావడానికి ప్రయత్నించాలని, ఆ క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పోలీస్ శాఖ నుంచి మేము ముఖ్యంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. భద్రత అనేది మీరొక్కరే రోడ్డు మీద వెళ్ళడం కాదు, ఎదుటివారు కూడా భద్రతా పరంగా వాహనాలు నడిపినప్పుడు మాత్రమే మన గమ్యక్షానాన్ని ఎటువంటి ఆటంకులు లేకుండా చేరుకుంటాము. సో ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతారని, ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ జరిగినట్లయితే వారికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా వారి యొక్క లైసెన్స్ ని రద్దు చేస్తామని కూడా మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్, నేను మొన్న కూడా చెప్పాను, అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోడు, లేదు చంద్రబాబు నాయుడు గారే దిగిపోడు. కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికని జరిపిస్తుంది, విలువలు పాటించిద్దా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరు చూశారు. దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు. అంత సన్నకారు పాపం ఎస్సీలు బీసీలు మైనారిటీలు వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి. రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు. వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్ అక్కడ. లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గోపాలకృష్ణ నాయుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని ఒక పుస్తక రూపంలో, పుస్తకం పేరు కర్మయోగి, వారి అనుభవాలను అన్నిటిని కూడా నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకి ఒక బైబుల్గా, ఖురాన్గా, భగవద్గీతగా దేశానికి సేవలు అందించబోయే సివిల్ సర్వెంట్స్ నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వరకు వారి అనుభవాలను షేర్ చేసుకోవడానికి వారు అందించిన ఈ పుస్తక విడుదల కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, మిసెస్ గోపాలకృష్ణ నాయుడు గారు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ అదర్ సివిల్ సర్వెంట్స్. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉదయం పూట ఈ సమావేశం ఏర్పాటు చేసినా కూడా తక్కువ సమయంలో మన పార్టీ కార్యక్రమం మన బాధ్యతగా భావించి మీరు ఈ విధంగా సమయం కేటాయించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క జన సైనికులకి, వీరు మహిళలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, సభని ఏర్పాటు చేయడంలో అహర్నిశలు కృషి చేసిన సోదరుడు అమ్మిశెట్టి వాసు గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సోదరులు దుర్గేష్ గారు, పెద్దలు శాసనసభ్యులు అవనిగడ్డ. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 71 కిలోల భారీ కేక్ ను మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు కట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ హీరో, తెలంగాణ కారణ జన్ముడు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసేందుకు మనం కూడా అంతే గట్టిగా పనిచేద్దాం. రానున్న 3.5 ఏళ్లలో 60 లక్షల గులాబీ దండు ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలి అని కేటీఆర్ అన్నారు. నా ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు, గౌరవనీయులు పెద్దలు 2001లో పార్టీ పుట్టిననాటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే
మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మత్స్వనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండా ప్రకాష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి అక్క, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్. లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం. తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.